ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిరుల తల్లికి శోభాయమానంగా శుక్రవారాభిషేకం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి భక్తుల నీరాజనం. ఈ నెల 10వ తేదీ ఆన్లైన్లో వైకుంఠ ఏకాదశి టికెట్లు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో వెల్లడి. ఊంజల్ సేవలో శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యానుగ్రహం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. అభిషేక ద్రవ్యాల్లో వేణుగోపాలుని ముగ్ధ మనోహర దర్శనం. అలిపిరి సప్త గోమందిరంలో వెల్లివిరిసిన భక్తి తన్మయత్వం. హరిదేవేరి అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవారాభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచెబు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివౌమా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్ 23వ తేదీ నుండి 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం నవంబర్ 10వ తేదీ 2,25,300 రూపాయల దర్శన టికెట్ల కోటాను, శ్రీవారి ట్రస్ట్ టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని 9 కేంద్రాలలో 100 కౌంటర్ల ద్వారా డిసెంబర్ 22వ తేదీ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం సమయ నిర్దేశిత సర్వదర్శనంకు సంబంధించిన 4,25,000 టోకెన్లను విడుదల చేస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ప్రివిలైజ్డ్ దర్శనాలను 10 రోజుల పాటు రద్దు చేసినట్టు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని గురించి చాలామంది భక్తులు అడిగారు. నవంబర్ 10వ తేదీ 300 టోకన్స్ అంటే ఎస్సీడీ టోకన్స్ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. దాదాపు 2,25,000 టోకన్స్ 10 రోజులకు కలిపి రిలీజ్ చేస్తూ ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్కు ఎవరైతే డొనేషన్ కడతారో వారికి ప్రతిరోజు 2,000 టోకన్స్ అంటే టోటల్ 10 డేస్ కలిపి 20,000 దర్శన టోకన్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒకటి క్లారిఫై చేస్తున్నాను, శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ కట్టి దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా 300 రూపీస్ టికెట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నాట్ విఐపి బ్రేక్ దర్శనం, ఓన్లీ 300 రూపీస్ దర్శనమే. అంటే మహాలఘు వరకు మాత్రమే వాళ్ళకు కూడా ఉంటుంది. ఆ దర్శనం జనరేట్ అయ్యేటువంటి స్లిప్లో రిసీట్లో క్లియర్గా రాసి ఉంటుంది ₹300 దర్శనం, ఎస్సీడీ దర్శనం మాత్రమే, అది కూడా మహాలఘు వరకే దర్శనం ఉంటుంది
ఈ 10 రోజులు మెయిన్గా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి వైకుంఠ ద్వార దర్శనం కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం అందరికీ సమానంగా ఉంటుంది. కాబట్టి స్వామివారి దర్శనం మాత్రం మహాలఘు వారికి మాత్రమే పరిమితమని శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కూడా ఆ స్లిప్లోనే జనరేట్ అవుతుంది. టికెట్ వాల్యూ కూడా 300 రూపీస్. తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ ప్రతి సంవత్సరం లాగానే తిరుపతిలో 4,25,000 టోకన్స్ 10 రోజులకు కలిపి 9 సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. 9 సెంటర్లో కూడా దాదాపు 100 కౌంటర్లు ఏర్పాటు చేసి 22వ తేదీ మార్నింగ్ స్టార్ట్ చేసి 10 డేస్ కంటిన్యూస్గా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత డేట్ అండ్ టయాన్ని బట్టి ఓన్లీ 24 అవర్స్ ముందే స్వామివారి దర్శనానికి భక్తులు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ బోర్డులో కూడా ఈ విషయాన్ని పెట్టడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కేవలం ఈరోజు నవంబర్ 10th ఎస్సీడీ టోకన్స్ 10 డేస్కి రిలీజ్ చేస్తాం కాబట్టి మీ ద్వారా పబ్లిక్ భక్తులకు ఈ విషయాన్ని చేరవేస్తే అందరూ కూడా రెడీగా ఉండి వాళ్ళు ఈ 2,25,000 టికెట్స్ బుక్ చేసుకుంటారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కూడా 20,000 టికెట్స్ ఫర్ 10 డేస్ కూడా బుక్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెవు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. తిరుపతి అలిపిరిలో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుక్రవారం శుభవేళ గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలుడికి అభిషేక సేవ విశేషంగా జరిగింది. అర్చకులు ముందుగా స్వామివారికి షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా శ్రీ వేణుగోపాలుని ముగ్ధ మనోహర మూర్తికి అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న నంద్యాలలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో గర్భాలయ సంప్రోక్షణ పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరిపారు. తరువాత యాగశాలలో కలశ ప్రతిష్టాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగింపుగా శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారిని బాలాలయంలో కొలువుదీర్చి పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆలయాలలో కొలువుదీరిన దేవతామూర్తుల్లోనే కాదు, మనం చూడాలే గాని ఈ ప్రపంచం మొత్తం అంతులేని దైవత్వంతో నిండి ఆధ్యాత్మిక భక్తిధామంగా గోచరిస్తుంది. ఈ సత్యానికి చక్కటి చిరునామా మనం ఇప్పుడు చూడబోతున్న తిరుపతిలోని ఎస్పీఎఫ్ కార్యాలయం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులతో టీటీడీలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది అందుకు అనుగుణంగా తమ దైనందిన జీవితంలో భాగంగా చేపట్టిన వినూత్న కార్యాచరణకు రూపమే గోవింద బృందావనం. ఆ విశేషాలు మీకోసం. ఈ సమస్త సృష్టిలోని ప్రతి అణువణువు దైవత్వం నిండి ఉంటుంది. ఆ దైవత్వాన్ని మనసారా చూడగలిగిన నాడే మనం అసలైన మనుషులుగా ఆ భగవంతుడి దృష్టిలో ఉంటాం. అందుకే వేదకాలం నుంచి సనాతన సంప్రదాయం ప్రతి ప్రాణకోటి జీవరాశిలో దైవాన్ని ఆవిష్కరింపచేసే విధంగా ఎన్నో రకాల ప్రక్రియలను ఆచరణలోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే మనకు ప్రాణాధారమై వృక్ష సంపదను పూజించడం, ఆ ఫలాలను, పత్రాలను భగవంతుడికి నివేదించడం సత్సంప్రదాయంగా వస్తోంది.
ఇంత చక్కటి సంస్కృతిని నేటి తరం కూడా పాటించడం నిజంగా గొప్ప విషయం. అందులోనూ విధి నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా అప్రమత్తంగా వ్యవహరించే రక్షక దళం ఈ విధానాన్ని అవలంబించడం, ఆచరణలో చూపించడం అభినందించదగ్గ పరిణామం. అందుకు వేదికగా నిలుస్తోంది తిరుపతిలోని అలిపిరి ధ్యానారామం వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయం. ఇక్కడ ఒక కమాండెంట్, 2 డిఎస్పీలు, 4 సిఐలు, 13 మంది ఎస్ఐలు, 26 మంది ఏఎస్ఐలతో కలిపి మొత్తం 500 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో తిరుమలలో 250 మంది, మిగతా 250 మంది అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్టు, శ్రీవారి పాదాలు, టీటీడీ ఏడీ బిల్డింగ్, ట్రెజరీ కార్యాలయం, టీటీడీ అనుబంధ ఆలయాలలో విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ప్రతినిత్యం చేసే ఓ చక్కటి కార్యాచరణ ఎస్పీఎఫ్ కార్యాలయ ఆవరణలో బృందావనాన్ని పెంచడం. అంతేనా, ఇంతటి చక్కటి వనానికి వీరు పెట్టుకున్న పేరు గోవింద బృందావనం. ఎంత బాగుందో కదా ఈ పేరు వినడానికి. చూస్తే కూడా అంతే భక్తిభావం మనలో తొణికిసలాడుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ బృందావనంలో ప్రత్యేకంగా గోవిందుడికి ఎంతో ప్రీతికరమైన తులసివనం మనకు దర్శనమిస్తుంది. తులసి సనాతన హిందూ సంప్రదాయంలో అత్యున్నతమైన స్థానంలో ఉంది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ తులసి ప్రతి హిందువు ముంగిట్లో లక్ష్మీదేవి సంపదగా విలిసలుతుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క తులసి దళంతో తూగి భక్తి మాత్రమే తనను చేరుకోవడానికి మార్గమని సూచించారు. అటువంటి భక్తి మార్గాన్ని ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది. తమ విధుల్లో భాగంగా ప్రతినిత్యం శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు చక్కటి మొక్కలను పెంచుతూ ఆలయాలలో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా తమ సేవలను నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యాలయంలో తులసివనంతో పాటు మల్లె, జాజిమల్లె, మందారం, నందివర్ధనం, బిల్వం, గన్నేరు, శంకు పువ్వు, పారిజాతాలు, 100 వరహాల పుష్పాల చెట్లను పెంచుతున్నారు. ఇక బొప్పాయి, అరటి, రుద్రాక్ష, ఉసిరి, మారేడు, నిమ్మ, ముంతమామిడి, మామిడి, రావి, జామ, దానిమ్మ, సపోటా, కదంబం, కొబ్బరి చెట్లు కూడా ఎంతో శ్రద్ధగా భక్తిగా పెంచుతున్నారు. ఇంకో విశేషమేంటంటే ఈ నందనవనం ఎర్రచందనం వృక్షాల మధ్యలో ఉండటం. ఇక ఇలా వీరు వృత్తి ధర్మంలో భాగంగా సభక్తిపూర్వకంగా పెంచుతున్న ఉద్యానవనం నుంచి సేకరించిన పుష్పాలు, పత్రాలు, పండ్లను తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న వివిధ ఆలయాలలో దేవతామూర్తులకు ఆగమోక్తంగా సాగే అర్చనల్లో భాగంగా అలంకరణార్థం ఎంతో వినయ విధేయతలతో అందజేస్తున్నారు. ఎస్పీఎఫ్ కార్యాలయంలో మనల్ని అబ్బురపరిచే మరో అంశం వివిధ రకాల అరుదైన పక్షులు, అరుదైన పలు రకాల జీవాలను కూడా ఇక్కడి సిబ్బంది శ్రద్ధగా మమకారంతో పెంచడం. ఈ సందర్భంగా విధి నిర్వహణను ఎంత అప్రమత్తంగా, క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తామో అంతే శ్రద్ధగా, అంతకు మించిన దేవదేవుడిపై తమకున్న భక్తితో గోవింద బృందావనం నిర్వహణను చేపట్టామని ఎస్పీఎఫ్ కమాండెంట్ ఎం శంకర్రావు ఎస్వీబీసీకి వివరించారు. ఇలా ఏ ప్రదేశంలో ఉన్నా చేసే పని ఎంత క్లిష్టమైనదైనా అందులో దైవత్వాన్ని చూడడమే కాకుండా ఆచరణలో చూపిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది జీవన శైలి నేటి యాంత్రిక జీవన విధానంలో మనందరికీ ఎంతో ఆదర్శనీయం. ఇప్పుడొక చిన్న విరామం. తిరుమల శ్రీవారి పుష్పయాగం నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు. పుష్పయాగంలో పాల్గొనదలిచిన భక్తులు 700 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చు. నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు 1000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
టికెట్ పొందిన భక్తులను నవంబర్ 19వ తేదీ ఉదయం 8 గంటలకు సుపథం ద్వారా అనుమతిస్తారు. సేవలో పాల్గొన్న భక్తులకు చిన్న లడ్డు, రవికె, కండువా అందజేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గూడుపల్లి మండలం మళ్లప్ప కొండపై కొలువైన శ్రీ స్వర్ణగిరి మల్లేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ బాల త్రిపుర సుందరి సమేత స్వర్ణగిరి మల్లేశ్వర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. పలు రకాల క్రతువులను విశేషంగా నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను కనుల పండుగ పూర్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ ముత్యాలమ్మ, పెద్దమ్మ, అంకమ్మ దేవతల ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రయాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా ప్రతిష్టామూర్తుల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై పవిత్ర కృష్ణానది నుంచి కలశాల్లో సేకరించిన పవిత్ర జలాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. ఆపై ఋత్వికులు ఆలయ ఆవరణలో సుదర్శన హోమాలను నిర్వహించారు. నంద్యాల జిల్లా కొత్తూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఆశ్వీజ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి వివిధ రకాల ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు, ఆభరణాలతో అలంకరణ చేసి శరవణ భవునికి నివేదన, హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వీజ శుక్రవారం శుభవేళ అర్చకులు అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఆభరణాలు, పుష్పాలతో అమ్మవారికి చూడచక్కటి అలంకరణ చేసి ధూపం, దీపం నివేదన, అఖండ హారతి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆలయ ఆవరణలో నెయ్యి దీపాలు వెలిగించి అమ్మకు నివేదించారు. ఇక వరంగల్లోని చారిత్రక హనుమద్గిరి కొండపై కొలువైన శ్రీ పద్మాక్షి దేవాలయం సుగంధ శోభితంగా పరిమళించింది. పంచాక్షరిలో ఒక్కరైన పద్మాక్షి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం శోభాయమానంగా పద్మాక్షిదేవికి అలంకరణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. సత్య ప్రమాణాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే వివిధ రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం భక్తులతో కళకళలాడింది. ఆశ్వీజ మాస పూజలు రమణీయంగా జరుగుతున్నాయి. బంగారు పల్లకిపై బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి స్వామివారి ఉత్సవమూర్తిని కొలువుతీర్చి మఠం ప్రాంగణంలో పల్లకి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున భజనలు,
కీర్తనలను ఆలపిస్తూ పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ఊంజల్ సేవ కనుల పండుగగా జరిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి పూర్ణ బౌద్ధ మండపంలో మూలరాముల వారికి సంస్థాన పూజలను జరిపి నైవేద్యం నీరాజన సమర్పణ పూర్తి చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటి లింగేశ్వర దత్త క్షేత్రంలో మాసోత్సవాల్లో భాగంగా పరమశివుడికి అభిషేక సేవ జరిగింది. భక్తులు స్వయంగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేసుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम्. కడప జిల్లా పాత కడపలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో ఆశ్వేజ మాసం ప్రత్యేక పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవేరుల సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సుందరమూర్తికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు విశేష అలంకరణలతో అర్చనలను నిర్వహించారు. అలాగే స్వామివారి ఆలయంలో ఉపాలయంలో నెలవైన అంజనీ నందనుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. అభిషేకానంతరం ఆకు పూజలతో స్వామివారిని సేవించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ ప్రత్యేకంగా జరిగింది. సంకల్ప పూజలతో అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నెలవైన పవనసుత హనుమాన్ మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహా తేజో విరాజితంగా కొలువైన ఆంజనేయ స్వామివారి బృహత్తర మూర్తికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు లోక సంక్షేమార్థం సంకల్పపూర్వకంగా స్వామివారి సన్నిధిలో పవమాన హోమాన్ని నిర్వహించారు. భక్తులు హోమ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.